ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా మనకి ఏం చెప్తున్నారంటే, ఎవరి సంస్కారం ఎలా ఉన్నా, ఎవరి నడవడికి ఎలా ఉన్నా సరే, మీరు మాత్రం మీకు పనికి రాకపోతే ఆ చెడు విషయాన్ని విడిచిపెట్టేయండి. మీకు ఏదైతే అవసరమో అది మాత్రమే తీసుకోండి. చెడునైతే తీసుకోకండి. చెడుని దారం చేయకండి. అది మీ బుద్ధి వరకు తీసుకురాకండి అంటున్నారు పరమాత్మ. ఎవరు ఎలాంటి వారైనా సరే మీరు మాత్రం ఈ దాత స్థితిని ప్రత్యక్షం చేయాలి అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందాం. ఏ సంస్కరణకి పరవశమైన ఆత్మకైనా నేను సహయోగం ఇవ్వాలి. ఎవరి యొక్క హద్దు సంస్కారం మిమ్మల్ని ప్రభావితం చేయకూడదు. ఎవరు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి. ఈ విధమైన దాత స్థితి ఇప్పుడు ప్రత్యక్షం అవ్వాలి. మనసులో భావన అయితే ఉంది కానీ అనే మాట రాకూడదు. మనసులో అయితే భావన ఉంది, మళ్ళీ కానీ అనే మాట రాకూడదు. నేను చేయవలసిందే. ఎవరైనా ఆ విధమైన నడవడిక నడుస్తున్నా, మాట్లాడుతున్నా, ఒకవేళ అవి మీకు పనికి రాకపోతే, మంచిగా అనిపించకపోతే వాటిని తీసుకోకండి. చెడు వస్తువు తీసుకుంటారా? మనసులో దానం చేయడం అంటే తీసుకోవడం. బుద్ధి వారికి కూడా తీసుకురాకూడదు. బుద్ధి వారికి కూడా రాకూడదు. అది చెడు విషయం, మంచి విషయం కానప్పుడు దానిని మనసు బుద్ధి వారికి తీసుకురాకండి, లేదా దానం చేయకండి. తీసుకోవడానికి బదులు దాత అయి శుభభావన, శుభకామన ఇవ్వండి. తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు సమయం అనుసరించి మనసు బుద్ధి ఖాళీగా లేకపోతే నిరంతర సేవదారుగా కాలేరు. మనసు బుద్ధి ఇతర విషయాల్లో బిజీ అయిపోతే ఇక సేవ ఏం చేస్తారు? మరలా లౌకికంలో కొందరు 8 గంటలు 10 గంటలు పని చేస్తారు. ఇక్కడ కూడా ఈ విధంగా అయిపోతుంది. 8 గంటలు లేదా 6 గంటలు సేవదారు అవుతారు, కానీ నిరంతర సేవదారుగా కాలేరు. మనస సేవ చేయండి, వాస సేవ చేయండి, కర్మానుగ సంబంధ సంపర్కాల ద్వారా చేయండి. కానీ ప్రతి సెకండ్ దాత అంటే సేవదారి అవ్వండి. బుద్ధిని ఖాళీగా ఉంచుకోవటం ద్వారా బాబా యొక్క సేవలు సహయోగిగా కాలేరు. మనసును స్వచ్ఛంగా ఉంచుకోవడం ద్వారా నిరంతరం బాబా సేవకు సహయోగిగా కాగలరు. మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటి? వెంట ఉంటాం, వెంట వెళ్తాం అని ప్రతిజ్ఞ చేశారు కదా? లేక నీవు ముందు వెళ్ళు, మేము వెనక వస్తాం అని అన్నారా? లేదు కదా. వెంట ఉండి ప్రతిజ్ఞ చేశారు కదా. బాబా సేవ లేకుండా ఉంటారా? స్మృతి లేకుండా కూడా ఉండరు కదా. బాబా స్మృతిలో ఎంత ఉంటారో అంత మీరు శ్రమతో చేస్తున్నారు కానీ శ్రమతో ధ్యాసతో చేస్తున్నారు. బాబాకి ఉన్నది ఇంకేమిటి? పరమాత్మకు ఉన్నవారు ఆత్మలే కదా. ఆత్మలు నెంబర్ వారు అయినా కానీ బాబా పిల్లల స్మృతి లేకుండా ఉండలేరు కదా. ఆత్మలు నెంబర్ వారు అయినా సరే, ఏ పిల్లలు ఎలా ఉన్నా సరే, పిల్లల స్మృతి లేకుండా బాబా ఉండలేరు. బాబా లేకుండా పిల్లలైతే ఉండలేరు కదా అంటున్నారు పరమాత్మ. అలాగే ఎవరు సంస్కారాలు ఎలాగున్నాయి, వాళ్ళు పనికిరానివి చెడువి ఆలోచించిన అవి మీరు తీసుకోకండి. మీకు పనికిరానివి విడిచిపెట్టేయండి. మీ బుద్ధి వరకు దానిని తీసుకురాకండి అంటున్నారు పరమాత్మ.